నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఇందుకూరుపేట కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిస్వార్థానికి ప్రతిరూపాలుగా నేటి పాలకవర్గం రైతులకు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అదృష్టం నాకు అక్కడ నాకు పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తున్నాను. నాకు పదవి అనేది ఇప్పుడు చూడలేను, 37 వాళ్ళు అడగడం లేదు. నేను అడుగుతున్నానే ఇలాంటి పదవి నాకు ఇవ్వడం ప్రశాంతం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆప్యాయంగా అమరాన్ని చేస్తాను. ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతు సోదరి మళ్ళీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతు సోదరులు ఉన్న ఏరియా. అలాగే ఇక్కడ ఈ బెల్ట్లో ఎక్కువ మంది ఆక్వా రైతులు కానీ మత్స్యకారులు కానీ ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి దగ్గర ఎవరినో ఒకరిని ఇందుకూరుపేట బ్యాంక్ టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ 70 కోట్లు దాకుంది. ఇటువంటి బ్యాంక్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుస్తూ అన్నదాతలకు అండగా, ఆక్వా రైతులకు అండగా ఉంటారనే నమ్మకంతో ఈరోజు నేను అమర్నాథ్ అన్నకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన తప్పకుండా దీన్ని నా నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను అన్నం చూస్తున్నాను. ఆయన కమిట్మెంటు, ఆయన డెడికేషను చూసి అన్నకి అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇవ్వాలి తప్పకుండా అని నేను ఆ రోజే అనుకున్నాను. ఈరోజు ఆయనకి ఈ పదవి ఇచ్చే అవకాశం నాకు రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ యువకుడు కృష్ణ చైతన్య ఎంతో ఉత్సాహవంతుడు, ఆయన్ని కూడా ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే లత గారిని కూడా ఎంతో సీనియర్ నాయకురాలైన ఆమెని ఈరోజు ఇక్కడ డైరెక్ట్గా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మీరందరూ కూడా దీనికి సంతోషంగా ఉన్నారనే అనుకుంటాను నేను. మీ బ్యాంక్ రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి పదంలో ఆయన మీకు అందరికీ అండగా ఉంటారు. ఇటువంటి బ్యాంకులు మనకి రైతులకి రుణాలే కాకుండా ఎరువుల దగ్గర నుంచి అయితేనేమి, అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రైతన్నలకి అండతోడు భగవంతుడు అనుగ్రహించి ప్రతి జలాశయము నీటితో పొర్లి పొంగుతూ, కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్ని కష్టాలున్నా రైతన్నలకి మనం అన్నగా ఉండాలి అని చెప్పి అన్నదాత సుఖీభవ పథకం కింద మీకు అందరికీ మొన్ననే రైతుల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు ఈరోజు ఎన్ని కష్టాలున్నా 14 నెలలు తిరగతలికే అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఎంతో మంది అవ్వాతాతలు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అయితేనేమి, దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, మన తీర ప్రాంత మత్స్యకార సోదరులకి వేట నిషేధ సమయంలో 10,000 నుంచి 20,000 ఇవ్వడం అయితేనేమి, అలాగే ఉచిత ఇసుక ఇవ్వడం అయితేనేమి, ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అయితేనేమి, తల్లికి వందనం, ప్రతి తల్లికి బిడ్డకి వాళ్ళ ముఖాల్లో సంతోషం కలిగేటట్టు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం. అదే కాకుండా నిన్ననే మనం అన్నదాత సుఖీభవ చేసుకోవడం జరిగింది. మొన్ననే అందరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి రైతన్నలకు అందరికీ. అదే కాకుండా ఆగస్టు 15వ తేదీ మహిళలకు అందరికీ ఉచిత బస్సు అనౌన్స్ చేశారు. అది సక్సెస్ఫుల్ గా మనం అందరం ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు 14 నెలల్లో గత ప్రభుత్వం చేసిన వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా
ఉన్న వాటిని సరిదిద్దుకుంటూ ఒకటొకటి తీసుకుంటూ మీ అందరికి వస్తున్నారు. దానికి తోడుగా మన ప్రజా ప్రతినిధులు కూడా సక్రమమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఎవరినైతే మనం ఈ బ్యాంక్ చైర్మన్లుగా బుచ్చి ఎందుకు అదే విధంగా మనకి రేపాల ఒవేరు బ్యాంకు, తర్వాత ఫస్ట్ ఒవేరు బ్యాంకు, తర్వాత బుచ్చిరెడ్డిపాలెం బ్యాంకు, తర్వాత ఈ ఇందుకూరుపేట బ్యాంకు కూడా ఎంతో గొప్ప పేరున్న బ్యాంకులు. ఈ బ్యాంకులకి అందరినీ మీకు అండదండలుగా ఉండే వాళ్ళని చైర్మన్లుగా చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకొని ఈ బ్యాంక్ ని అన్న వాళ్ళ ఈ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.